రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్ర కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సక్సెస్ అయ్యింది. పెద్దాపురం పట్టణంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో ఈ సభను నిర్వహించారు. ఊహించని దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో పెద్దాపురం నియోజకవర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఉన్న పెద్దాపురం, సామర్లకోట పట్టణాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. గత 4.5 సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మేలు చేసే పథకాలతో పాటు అట్టడుగున ఉన్న వర్గాలకు రాజ్యాధికారం కల్పించే దిశగా అత్యున్నత పదవులను కల్పించిన ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని శాసనమండలి చైర్మన్ మోషే రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వంగా గీత, నందిగామ సురేష్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, పేడెం దొరబాబు, అదీప్ రాజు పాల్గొన్నారు. సామాజిక సాధికారత అంటే అట్టడుగునున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి అనేక మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు, ఆయన ఆశించినట్టు దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, పేద వర్గాలు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పైకి రావాలంటే, అభివృద్ధి చెందాలంటే 3 కారణాలు. ఒకటి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా. ముందుగా మనం రాజకీయంగా మనం చూసినట్టయితే కనుక ఈ రోజున నేను ఈ స్థానంలో ఉండి ఈ రాష్ట్ర శాసన మండలి చైర్మన్గా ఉన్నానంటే ఒక దళిత వర్గానికి చెందినటువంటి నేను మరి సామాజిక సాధికారతలో భాగం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే స్పీకర్గా బీసీకి చెందినటువంటి తమ్మినేని సీతారాం గారు ఉన్నారంటే కనుక అది సామాజిక సాధికారతలో భాగం.